దమయంతి మాత్రం ప్రియకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. రాధకి విక్రమ్కి ఎలాంటి బంధం లేదు, మీది మాత్రం బావ మరదల బంధం. ఏడాదిలోపే వాళ్ళని విడగొట్టేస్తా, నీకు మీ బావకి పెళ్లి చేస్తా అని ప్రియకు దమయంతి చెప్తుంది. ఇంకోవైపు రాధని మాత్రం సునంద ఎంతో ఆదరిస్తుంది. ఈ నల్లపూసల కార్యక్రమంలో నీ పెళ్లి తంతు పూర్తయింది, ఇప్పటి నుంచి నువ్వు మా ఇంటి కోడలివి, నువ్వే అన్నీ చక్కపెట్టాలి, భర్త అడుగుజాడల్లో నడవాలి అంటూ ఇలా కోడలు సలహాలు ఇస్తూ ఉంటుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో నీలాంటి మంచి కోడలు మా ఇంటికి దొరికింది. నిన్నటి వరకు ఈ ఇంటిలో నీ స్థానం వేరు, కానీ ఈ రోజు నుంచి నీ స్థానం వేరు. మీ పెళ్ళిని మేము మొదట్లో అంగీకరించకపోయినా ఏ రోజైతే నా కొడుకు విక్రమ్ నీ మెడలో తాళి కట్టాడో ఆ రోజే నువ్వు నా కోడలు అయిపోయావమ్మా. కానీ నిన్న జరిగిన నల్లపూసల కార్యక్రమంతో నీ పెళ్లి తంతు మొత్తం పూర్తయి నువ్వు ఈ ఇంటి కోడలిగా మారిపోయావు. నిన్న అందరి సమక్షంలో అమ్మవారి ఆశీస్సులతో విక్రమ్ కృష్ణ నీ మెడలో నల్లపూసలు వేస్తుండగా మా కళ్ళ ముందే మీ ఇద్దరి పెళ్లి జరుగుతున్నట్టుగా మాకు అనిపించింది. మీ పెళ్లి కళ్ళారా చూసామన్న తృప్తి మాకు కలిగిందమ్మా అని సునంద రాధతో చెప్తూ ఉంటుంది. ఏ ఆడపిల్లైనా పెళ్లి తర్వాత సొంత అమ్మా నాన్నల్ని, అన్నతమ్ముల్ని, సొంత వాళ్ళనందరినీ వదిలి అత్తింట్లో కాలు పెడుతుంది. ఆ క్షణం నుంచే అత్తిల్లే తన సొంతిల్లు అనుకోవాలమ్మా. అత్తామామలని అమ్మా నాన్నల్లా చూసుకోవాలి. బావగారిని, మరిదిని అన్నతమ్ములుగా భావించాలి. అత్తింట్లో వాళ్ళందరినీ సొంత మనుషుల్లా చూసుకోవాలి. అప్పుడే అత్తిల్లు ఆడపిల్లకి మరో పుట్టిల్లులా అనిపిస్తుంటుంది. ఏ భార్య అయినా భర్త మనసెరిగి మసులుకుంటూ ఉండాలి. ఇంతలో దమయంతి ఇలాంటి నల్లపూసల స్కీములు, స్కాములు ఇలాంటివి ఎన్ని చేసినా ఎక్కువ కాలం నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉండలేవని రాధకి సవాల్ విసురుతుంది. అయితే రాధ ఏమాత్రం తగ్గకుండా కలకాలం ఈ ఇంట్లోనే కోడలుగా ఉంటాను. విక్రమ్ కృష్ణ గారు నా మెడలో నల్లపూసలు వేశాక అగ్రిమెంట్ పెళ్లి కాస్త అగ్నిసాక్షిగా జరిగిన మ్యారేజ్ లాగా మారిపోయింది. సంవత్సరం పాటుగా భార్యాభర్తలుగా నటిస్తున్న మాకు జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి జీవించబోతున్నామని సవాల్ చేస్తుంది.